శ్రీ సాయి సచ్చరిత 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. రాజాధిరాజా చక్రవర్తి శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్యంగా వందనం చేస్తున్నాను. అభేద భక్తి సహజస్థితి ఇరు ప్రక్కలా మీకు వింజామరలు వీచుతాయి. స్వానుభూతి సద్యప్రతీతి మీకు గౌరవంగా గాలిని వీచుతాయి. ఆత్మస్థితి ఛత్రాన్ని శాంతి వివేకం దండాన్ని ధరించి ఉంటాయి. మాయా మోహాది షడ్రిపులు మీ వద్ద ఒక్క క్షణమైనా నిలువజాలవు. 4 వేదాలు, షడ్దర్శనాలు, 18 పురాణాలు, వైతాళికులు వలె ఉన్న మీ జ్ఞాన ప్రకాశం స్వానందంగా వ్యాపించి ఉన్న మీ సభా వైభవం ఎంత గొప్పది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ, మనన, నిధిధ్యాసనలు, ఆత్మానుసంధానం, సాక్షాత్కారం ఈ 8 ప్రధానాలు మీ సేవలో ఉంటాయి. శాంతి, దాంతి అనే దివ్యమణులు కంఠాభరణాలుగా మెరుస్తూ ఉంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధా తరంగిణి వలె మధురమైనది. పదునైన జ్ఞానమనే ఖడ్గప్రహారంతో నరకటానికి లేచిన మీ హస్తాన్ని చూచి భవవృక్షం గడగడ వణుకుతుంది. జయ నిరంజన, అవ్యయ, గుణాతీత, యోగిరాజా, దీనులను ఉద్ధరించటానికి పరోపకారార్థం మీరు శరీరాన్ని ధరించారు. గత అధ్యాయంలో ఒక భక్తుని కోరిక నెరవేరి అతని మొక్కును తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు. సద్గురువుకు ఎప్పుడూ ఏ కోరికలు ఉండవు. వారి కోరికలను శిష్యులు తీర్చగలరా? వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చి వారిని కోరికలు లేనివారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని, పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. సచిదానంద సాగరులైన వారికి బాహ్యోపచారాలు అవసరం ఏముంది? అయినా గౌరవ భావంతో ఉపచారాలను చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు. ఏమీ తెలియని అజ్ఞాన ముసుగును కప్పుకుని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణను ఇస్తారు. భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అందువల్ల ఇతర సాధనలన్నీ వదిలి గురుసేవలో లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకం, అలసత్వం ఉన్న గొప్పగా విర్రవీగిన సాధకులు చిక్కులలో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురు చరణాలయందు దృఢ విశ్వాసం. శిష్యులు స్వయంగా ఏమీ చేయలేరు. గురువే వారిని దారిలో పెట్టాలి. శిష్యులకు తమ అపాయాలు తెలియవు. వారికి అవి తెలియకుండానే గురువు గారికి ఉపాయాలను తెలియచేస్తారు. త్రిభువనాలలో వెదకిన గురువు కంటే మరో గొప్ప దాత ఎవరూ ఉండరు. శరణాగతులకు పరమ శరణ్యమైనట్టి వారికి అనన్యంగా శరణు పొందుదాం. వారిని చింతామణితో పోల్చాలనుకుంటే చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలా మనసును కోరని దానిని ఇస్తారు. గురువు కల్పతరువుతో పోల్చాలనుకుంటే అది కల్పిత వస్తువులనే ఇస్తుంది. కానీ గురుదేవులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితిని కలుగచేస్తారు. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు అంతకంటే అధికం. ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు? ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి. గత అధ్యాయం చివర బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోరిన వ్యక్తి కథ చెబుతానని చెప్పాను కదా, ఆ కథను వినండి. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భోక్తను బాబా ఎలా తృప్తిపరచారు, తమ భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వినండి. సత్పురుషులు ఎప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కానీ అత్యాశ గల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతతిని కోరితే, కొందరు అఖండ రాజ్య సంపత్తిని, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా, ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ఇట్లే ధన సంపాదనలో నిమగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలచాడు. అతని ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసదాసీ జనం ఉన్నారు. అతనికి ఉదారమూర్తి అయిన బాబాను దర్శించుకోవాలనని తోచింది. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషుల మకుట మణి, అమోఘమైన లీలలను చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కోరికలు లేవు. నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను. అది గాని అవలీలగా లభిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను అని తలచాడు.
అప్పుడు అతని మిత్రులు బ్రహ్మను తెలుసుకోవటం సులభం కాదు, నీ వంటి లోభికి బ్రహ్మ ప్రకటమవటం దుస్సాధ్యం. లోభి అంటే పిసినారి, దుస్సాధ్యం అంటే అది జరగని పని అని. ధనం, భార్యాబిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వానికి బ్రహ్మ కేవలం భ్రాంతి. అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది? ఇంద్రియ శక్తి క్షీణించి తరువాత ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. అప్పుడు ఖాళీగా ఊరికే కూర్చొని బ్రహ్మ గురించి ఆలోచనలను అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే. లోభిలా చేతి నుండి డబ్బు రాల్చకపోతే నీ కోరికను తీర్చేవారెవరూ దొరకరు అని చెప్పారు. అయినా అతడు ఏ కోరికతో షిరిడి బయలుదేరాడు? తిరుగు ప్రయాణానికి కూడా టాంగా బండి మాట్లాడుకుని సాయి చరణాల వద్దకు చేరాడు. వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు సాయిబాబా పలికిన మధుర వచనాలను శ్రోతలు శ్రవణంగా వినండి. ఈ సాయి కథా కల్పతరువు ఏకాగ్రత అనే నీటితో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆదరం అభివృద్ధి అయిన కొలది మంచి ఫలాలు ప్రసాదిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తిరసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపచేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికలను తీరుస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడీ బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలందరూ అంటున్నారు. నేను ఆ కోరికతో ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో చాలా శ్రమపడ్డాను. అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతకృత్యున్నవుతానని అనుకున్నాను. బాబా అతనితో ఇలా అన్నారు, నీవేం చింతపడకు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంతా నగదు వ్యవహారమే, అప్పు మాటే లేదు. నీవలే అడిగేవారు దుర్లభం. అంత ధనాన్ని, సంపదను కోరుకుంటూ ఉంటారు అందరూ. కష్టాలను, రోగాలను నివారించండి అని అడుగుతూ ఉంటారు. లౌకికమైన మర్యాదలను, రాజనీతి పదవులను కోరుతూ ఉంటారు. ఎప్పుడూ సుఖాలనే అడుగుతూ ఉంటారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీకి పరుగులెత్తి వచ్చి ఫకీరునైన నన్ను భజిస్తారు. కానీ బ్రహ్మను ఎవరు అడగరు. నాకు అటువంటి భక్తులు అనేక మంది. నీ వంటి వారు ఇక్కడ కరువు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతురతతో చూస్తూ ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ వస్తువు పైన భీతితో సూర్య చంద్రులు నియమంగా ఉదయించటం, నియమంగా అస్తమించటం, వాని ప్రకాశం నియమబద్ధంగా ఉండటం, గ్రీష్మ వసంతాది ఋతువులు, ఇంద్రాది దేవతలు, రాజులు నియమంగా ప్రజలను పాలించటం అన్నింటికీ మూల కారణం బ్రహ్మయే. అందువలన శరీరం విడిపోకముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు. అది లేకపోతే జనన మరణాల పునరావర్తన ఆగకుండా వెంటే ఉంటుంది. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు. కనుక పునర్జన్మ తప్పదు. బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వం చూపిస్తాను చూడు. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని, నిన్ను నఖశికాంతం పెనవేసుకొని ఉన్నదాన్ని నేను బయటికి తీసి చూపిస్తాను. ఎంతటి సుధా మధురవాణి! అది కేవలం అద్వైత సుఖాల గని. సంశయాందోళనలు గలవారికి ఉద్ధరించ సామర్థ్యం గలది. క్షణికానందాన్నిచ్చే సుఖ ప్రలోభాలలో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విహితాచరణలో పెడతాయి. విహితాచరణ అంటే ఎలా అయితే బ్రతకాలో ఆ విధమైనటువంటి నడవడికను నేర్పుతాయి అని. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నుడైతే సర్వ సంపదలు లభిస్తాయి. ఇంతకంటే ఘనంగా గురువు అలౌకికమైన వానిని ప్రసాదిస్తాడు. గురువుకు సమానమైన దాత లేరు. వారు ప్రసన్నులైతే దుర్లభమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. వారి మధుర గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యధలను మరచిపోవచ్చు. ప్రాపంచిక వ్యధలు అని అంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉండేటువంటి కష్టాలని మర్చిపోవచ్చు అని. బ్రహ్మను కోరి వచ్చిన వానికి ఎలా పాఠం చెప్పాలో బాబాకు తెలుసు. అతనిని కూర్చోబెట్టి అతడు కోరి వచ్చిన విషయాన్ని మర్చిపోయేలా, ఇతర విషయాలలో లీనమయ్యేలా చేశారు. తరువాత బాబా ఒక కుర్రవాణిని దగ్గరకు పిలిచి, వెంటనే నందు వద్దకు వెళ్ళు, బాబాకు 5 రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అని అన్నారు. అలా ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళగా అతని ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు. బాబా అబ్బాయితో మళ్ళీ వెళ్ళు, బాలా వ్యాపారి ఇంటి వద్దే ఉండి ఉంటాడు, అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకుని రా అని చెప్పారు. అక్కడికి వెళ్ళడం కూడా వృధా అయింది. బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు. ఆ మాటే అబ్బాయి బాబాతో ఆదరంగా చెప్పాడు. బాబా వెంటనే అతనిని మరో
ఒకరిద్దరి వద్దకు పంపారు. ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయాడు. కానీ ఎక్కడా గవ్వైనా దొరకలేదు. సర్వాంతర్యామి అయిన సాయిబాబాకు ఆ సమయాన నందు కానీ బాలా కానీ వ్యాపారి కానీ ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు. మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయల కరువా? బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తి కోసం అలా అద్భుతాన్ని చేశారు. బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసిన హల్వా, మృష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి నిమిత్తమాత్రునిగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకై భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జేబులో 250 రూపాయల నోట్ల కట్ట ఉన్నదని సాయినాథులు తెలుసుకున్నారు. మరి అది అతనికి తెలియదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండగా బాబాకు ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు. సాయికి 5 రూపాయలు అప్పుగా అదైనా ఒక గడియ కోసం ఇవ్వటానికి అతనికి మనసు రాలేదు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరటానికి వచ్చాడు. సాయి మహారాజు సత్యసంధులు. వారు అప్పుగా అడిగినదైనా కొంచెమే కదా, పోనీ ఇద్దామని అనిపించినా మనసు మారిపోయి ఇవ్వలేదు. 5 రూపాయలు ఇవ్వటానికి ప్రాణం ఒప్పుకోలేదు. ఈ చిన్న సహాయం చేయలేనివాడు మూర్తీభవించిన లోభియే కదా. లోభి అంటే పిసినారి అని. బాబా యందు నిజమైన భక్తిభావం కల మరెవరైనా అయితే ఆ అప్పు వింతను కళ్ళప్పగించి చూడరు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తపించే వాడైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా? ఏమో, నాకు అలా అనిపించదు. ధనంపైని వ్యామోహం అతనిని కబళించి వేసింది. పోనీ ఊరికేనైనా కూర్చోవాలా? అది లేదు. వెంటనే వెళ్ళిపోవాలని త్వరపడసాగాడు. ఓ సాయిబాబా, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనేగా ఇప్పటి వరకు నా ప్రయత్నం, నీకేం అర్థం కాలేదా అని బాబా అన్నారు. బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ యజ్ఞేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనో బుద్ధి అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభసాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది వెంటనే లభిస్తుంది. హిరణ్యగర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నిటికీ ఎందు విరక్తిని అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్యా ప్రాప్తికి అధికారులు. ఏ కించిత్తైనా విరక్తి లేని వారికి ఎవరైనా బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితమే ఉంటుంది. ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాన బోధను గ్రహిస్తారు. కానీ సాంప్రదాయానికి బద్ధులైన మా అధికారులు క్రమక్రమంగా బోధించాలి. ఒకటి విహంగమ మార్గం, రెండవది పరంపర సోపాన మార్గం. అంటే విహంగ మార్గం అంటే ఆకాశయానం లాంటిది. రెండవది పరంపర సోపాన మార్గం అంటే మెట్లెక్కి వెళ్ళటం అనేటువంటిది, ఉదాహరణకు చెప్పుకోవాలంటే. అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృధాశ్రమ. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మ ప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. ఇది సత్యమైన వేదాంత వచనమైనప్పటికీ అది అందరి ఆధీనంలో ఉందా? అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. అంటే ప్రాక్టీస్, కష్టం చేయాల్సిందే అని. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంత అంటే నికోలస్ ఒక రకంగా ఎగ్జాంపుల్ అని. హిరణ్యగర్భుని అహం కలిగినప్పుడు, హిరణ్యగర్భుడు అంటే ఇంద్రుడు, అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవటంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. హిరణ్యగర్భుడు అని అంటే బ్రహ్మగారు. నేను బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన అని శృతి ఘోషిస్తోంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మ అగ్నిలో విశ్వం ఆహుతి అయి సృష్టి అంతా భస్మమైపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. మాయా భ్రమ నివృత్తి కాగానే త్రాడు కిరణాలు, ముత్యపు చిప్ప, వీని ఆభాస వెంటనే తొలగిపోతుంది. ముత్యపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవడమే వెండి అని భ్రమించటానికి కారణం. వెండి జ్ఞానం కలగగానే అది ముత్యపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. భ్రమ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోయి ముత్యపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. అన్యోన్యమైన ఈ మోహ లక్షణాన్ని జ్ఞాన దీపంతో ప్రకాశింపచేయండి. అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చేయండి. అప్పుడు భ్రాంతి నశిస్తుంది. జనన మరణాల బంధనమనే లేకపోతే మోక్షం కోసం సంయమనమెందుకు? వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయాసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు కానీ అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి అంటే మెటీరియలిస్టిక్ లైఫ్. బంధనము మరియు ముక్తి ఇవి రెండు
త్రిగుణాల సమాగమముల వలననే అని అందరికీ అనుభవం. ద్వైతం లేని చోట ఎవరిని బంధించటం, విడిపించటం? అద్వైతంలో ద్వైతం పోతే ఎక్కడా ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. పగలు రాత్రి అన్న వానిని సూర్యుడు సృష్టించాడా? ఇవి దృష్టి దోషం వలననే గాని సూర్యుడు తటస్థుడు, నేనొక కర్తను, ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గ నరకాలను అనుభవిస్తుంటే విషయవాసనలయందు ఆసక్తి అధికమవుతుంది. ఆత్మనిత్యం, సనాతనం, శాశ్వతం, జనన మరణాలనే వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది అనంతం, ఎల్లప్పుడూ ఉండేది. శరీరమే ఆత్మ అని తలచేవారు తాము వేరు, సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డా పరమార్థం లభించదు. కృత నిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి, మనసును నశింపజేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశస్వరూపమైన జ్ఞానంతో మనసును బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. కుండకు ఆది కారణం మట్టి, అట్లే ఇంద్రియాలకు బుద్ధి. ఇది దాని నిత్యస్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనసును సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. బుద్ధిని సర్వవ్యాపి అయిన మహత్తత్వంలో, ఈశ్వరతత్వంలో లయం చేసి మహత్తత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణగా ప్రకటమవుతుంది. అప్పుడు వెండి, ఎండమావి, సర్పాకారం కేవలం దృష్టి వికారాలని అర్థమవుతుంది. ఆ అశేష విశేష రహితమైనట్టి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు అని సత్పురుషులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ స్వయంభూ, కారణం లేనిది. ఆత్మ పురా అపి నవ, సనాతనమైనది, నూతనమైనది, స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనిది. ఆకాశం వలె అవిచ్ఛిన్నం, సృష్టి లయలకు అతీతం. ఓం ప్రణవం, ఆత్మకు ఆలంబనం. ఆత్మ నిరాధారం, నిష్కళంకం. పరబ్రహ్మను తెలుసుకోవాలి, అపరబ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీకమైన ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. సర్వ వేదాల సారమైన ప్రణవ స్వరూపము ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్థసహితంగా నిర్ధారణగా తెలుసుకోవటమే మహావాక్యాల చింతన. వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. ఆ పరమపద ప్రాప్తి మార్గం అతి దుర్గమమైనదే అయినా సద్గురువు అనుగ్రహమున్న సాధకులకు సుగమమే అంటే అర్థం చాలా తేలిక అని. ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు. నిర్విరామంగా అంటే ఎల్లప్పుడూ 24/7 అదే థాట్లో, అదే పనిలో మనం ఉండగలిగితే దాన్ని మనం పొందగలమని. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధి, క్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టి సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తపించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాలు, భ్రమణ, దాని నుండి నివృత్తి పొందటానికి సాధన బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న ఏకత్వ భావన. ఇది ఇక్కడే సంభవం. విషయాలు, కల్పనలు లేని శూన్య స్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మా అస్మీతి అనే భావం కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజస్థితి పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యాకరణ వృత్తి మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది. సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటేనూ అతి సూక్ష్మమైనది, అణువు కంటేనూ అత్యంత సూక్ష్మమైనదని ఆత్మను నిర్ధారించారు. పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం, బ్రహ్మాండం కంటేనూ మహత్తరమైనది ఆత్మ. అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు. ఆత్మ ప్రమాణాతీతం. సూక్ష్మతత్వంలో అనోరణీయాన్, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం. మహత్వంలో మహత్,
పరిమాణం కలది. ఆత్మకు నామరూపాదులన్నీ కేవలం ఉపాధులు. ఆత్మ నిరుపాధికం, పరిపూర్ణం. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మకు మూల కారణం కూడా లేదు. ఆత్మ జననం లేనిది, నిత్యం, శాశ్వతం, సనాతనమైనది. ఆత్మను ఇది అని నిర్ధారించడం కష్టం. ఓంకార ప్రతీకమైన బ్రహ్మయే దాని మూల స్వరూపం. ఆగమ నిగమాలకు కూడా అంతుపట్టని ఆత్మ అందరికీ సులభ సాధ్యమా? ఆత్మను ఇది అని నిర్ధారించలేక వేదాలు అలసిపోయినవి. తాపసులు వనవాసులయ్యారు. ఉపనిషత్తులు చేతులు వేలాడేశాయి. ఎవరికీ దాని అంతు చిక్కలేదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి అభేద దర్శలైన ఆచార్యులు కావాలి. ఆచార్యులు అంటే గురువులు. ఇతరులకు అది సాధ్యం కాదు. తార్కికులకు అక్కడ ప్రవేశం లేదు. అంటే వాద వివాదాలు చేసేవారు, ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళకి అక్కడ అసలు ఎంట్రన్స్ అనేది లేదు. కేవలం తర్కం చేసేవారికి అక్కడ చోటు లేదు. వారు భ్రమలో గిరగిరా తిరుగుతూ ఉంటారు. అంటే కన్ఫ్యూజింగ్ స్టేజ్లోనే ఉండిపోతారు వాద వివాదాలు చేసేవాళ్ళు, తర్కం చేసేవాళ్ళు. ఆగమాచార్యులకు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు. ఆగమాచార్యులు అని అంటే గురువు ఆచరించి చూపిస్తాడు, వారిని ఆగమాచార్యులు అన్నారు. వారే సాయిబాబా. స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలనే అనంత తారలు 84 లక్షల జనన మరణాలను తప్పించలేవు. ఆగమాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు. అజ్ఞానాంధకారం లవలేశమైనా ఉండదు. బహుప్రయాసతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువు దృఢంగా పట్టుకున్నవారు అల్పప్రయాసతో సాధించగలరు. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. దానితో అజ్ఞానం తొలగిపోయి సచ్చిదానంద స్వరూపం స్థిరపడి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనికి మరో పేరు మోక్షం. జీవులు అధికంగా అపేక్షించదగినది ఇదే. దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమపడతారు. దీనికోసమే బ్రహ్మ యోగనిష్ఠులు ఎల్లప్పుడూ అంతర్నిష్టలో ఉంటారు. మనసు చంచలమైనప్పుడు విషయాలు కల్లోలపరుస్తాయి. ఆత్మస్వరూపంలో స్థితులైన వారి మనసు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి. ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్నవారిని విషయాలు కలవరపెడతాయి. కానీ స్వరూపోన్ముఖులైన వారి నుండి విషయాలు మోహం చాటేస్తాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను, ఇతర విషయాలను అణుమాత్రమైన ఆశించకుండా ఉండేవారే మోక్షానికి అర్హులు. వీనిలోని ఒక్క లక్షణం లోపించినా వారు ముముక్షువులు కారని బాగా తెలుసుకోవాలి. అలాంటి వారు ఒక కన్నే ఉన్న 2 కన్నులతో చూస్తున్నట్లు నటించేవారిలా ముముక్షువులు వలె కేవలం నాటకమాడేవారు. అహంకారం తొలగి పోనంత వరకు, లోభం నిర్మూలనం అవనంత వరకు, మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి. బంధానికి కారణం ఆసక్తి. విషయ సుఖాల ఆలోచనలను విడచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతమవుతుంది. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనతో మర్మాన్ని తెలుసుకోవటమే బుద్ధిమంతుల ధర్మం. ఆత్మ సర్వజీవులలో నిగూఢంగా ఉన్నందున తత్వం వేదాంతులకు తెలుసు. కానీ దీనిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవటమెలా? ముందు చిత్తశుద్ధి కావాలి. ఆ పైన సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మ దయతో తప్పక స్వయం ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యం, ఏ వికారాలు లేనిది. ఆత్మను తెలుసుకున్నవారు శోకరహితులు. వారే ధైర్యవంతులు, ధీమంతులు. వారే భవం నుండి ముక్తులు. ఇక్కడ ప్రవచనాల ప్రావీణ్యం కానీ, గ్రంథార్థధారణ శక్తి కానీ, లేక వేదశ్రుతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. ఆత్మ ఏ మార్పు చెందక నిత్యం ఉండేది. శరీరం అనిత్యం, అశాశ్వతం, అనవస్థితం, ఎప్పుడూ మార్పు చెందేది అని తెలుసుకుని తమ శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాయోగ్యాలకు తెలుసుకున్న దక్షులు. ఆత్మజ్ఞానులు సదా నిర్భయులు. వారు ఒక్కటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భావంతో శోకాన్ని తొలగించుకున్నవారు. ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు, ప్రవచనాల శ్రవణంతో దాని అంతు పట్టనప్పుడు కేవలం మేధస్సు మాత్రం ఏం చేయగలదు? అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ ఏ కోరికలు లేని ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునేవారికి, ఆత్మను చాలా అధికంగా అపేక్షించేవారికే ఈ పరమ
ప్రయోజనం. శ్రవణాది సమయాల్లో ఆత్మను నేను అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించేవారి మనసు ఏకాగ్రం కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అభిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులైన గురుచరణాలలో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరుకోనంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. జిజ్ఞాసులు తపస్సును గని ఆత్మకు స్వయం దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాదులను అభేద భావానుసంధానాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖంగా లభిస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం వినా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అనుపమానం మరియు యుక్తి ప్రభావం ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం, లేదా అది అసంభవం. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మయని తెలుసుకుని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడొక్కడే అభేదాత్మ. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే జ్ఞానం యొక్క పర్యవసానం. ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగగానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే చాలు, ఇక తెలుసుకోవలసినది మిగలదు. వస్తుజాతమంతా వారికి కరతలామలకంగా సాక్షాత్కారమవుతుంది. ఆత్మజ్ఞానం వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. ఆత్మ సూక్ష్మం కంటే సూక్ష్మం, మహత్తు కంటే మహత్తరం అని చెప్పటం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి. ఆత్మ స్వయం సూక్ష్మం కాదు, మహత్తు కాదు. అక్కడ తరతమ భావాలు కల్పితం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఆత్మ చరాచరాలలో పరిపూర్ణంగా ఉంది. ఏ హద్దు లేని అనిర్వచనీయమైన ఈ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి చేయటానికి ఆత్మను వాక్కుతో వచనాలతో పరిమితం చేస్తారు. అసలైన ఆత్మ రహస్యం కేవలం బుద్ధి వైభవ యోగంతో చేజిక్కదు. సద్గురువు సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మ ప్రాప్తి. బ్రహ్మజ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాలలో మాత్రమే నిండి ఉందా? సద్గురు కృప లభించకపోతే కల్పాంతంలో కూడా అది కైవసం కాదు. నిత్య నైమిత్తిక కర్మలను చేయకున్నా, మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞానానుభవం అసలు సంభవం కాదు. ఒక్క బ్రహ్మ మాత్రమే నిత్యం, మిగతావన్నీ అనిత్యం. దృశ్యజాతమంతా శాశ్వతం కాదు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు. ప్రేమమయులైన అనుభవశీలురైన సద్గురువు మరీ అరుదు. అడగగానే ఇవ్వటానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా? పర్వతాలలో గుహలలో దాక్కుని యమ నియమాలతో కట్టుబడి ధ్యాన ధారణాలతో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటిది నీ వంటి మూర్తీభవించిన లోభస్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలోనైనా ఎన్నడూ లభించదు. దీనిని బాగా గుర్తుంచుకో. పరమార్థాన్ని శ్రవణం చేసినా, విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధిధ్యాసన చేసేవారికి ఆత్మసాక్షాత్కారం ఎలా సాధ్యం? మల విక్షేప ఆవరణాలనే త్రిదోషాలలో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామ కర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించుకోవాలి. ఇలా స్వకర్మ మరియు ఉపాసన చేయగా చిత్తం పరిపక్వమవుతుంది. మల విక్షేపాలు నిర్మూలం కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వ అనర్థాలకు బీజం. సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటమవగానే అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. వేదాంతంలో నిష్ణాతులైన వారు వర్ణించిన సత్య జ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మొండెమును చూచి దొంగ అనుకుని భయపడిపోయి అక్కడే దాక్కుంటాడు. నేనొక్కడే ఉన్నాను, నా వద్ద డబ్బుంది, వాడు దారి దోపిడీ చేసే దొంగలా ఉన్నాడు, ఇప్పుడేం చేయాలి? ప్రాణంపై ఇక భరోసా లేదు అని అనుకుంటాడు. దూరం నుండి దీపం రాగానే చెట్టు మొండెమును బయటపడి
అతని భయం తొలగిపోతుంది. చెట్టును చూచి దొంగ అని భ్రమించినది భ్రాంతి అని అర్థమవుతుంది. ఇప్పుడు శ్రోతలకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులను మనవి చేశాను. తర్వాతి అధ్యాయంలో శ్రేయాన్ని కోరేవారికి శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటించటం వినండి. హేమాడ్ సాయి పాదాలలో దొర్లి తనకు స్ఫురించినది చెప్పాడు. సాయిబాబా దయతో చెప్పించిన దానిని అమాయక భక్తులు వింటారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథ అను 16వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.